తెలంగాణ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై తెలంగాణ జాగృతి కార్యకర్తలు చేసిన దాడి ఉద్రిక్తంగా మారింది. దాడిలో మల్లన్నకు స్వల్ప గాయాలు కాగా జాగృతి కార్యకర్తలు ఇద్దరి చేతులకు రక్త గాయాలయ్యాయి. దాడికి నిలువరించే క్రమంలో తీన్మార్ మల్లన్న గన్మెన్ గాల్లోకి 6 రౌండ్ల కాల్పులు జరిపాడు. మరో గన్మెన్ మల్లన్న ఛాంబర్ లోని జాగృతి కార్యకర్తలు రాకుండా అడ్డుకున్నారు. దాడిపై తీన్మార్ మల్లన్న ఇచ్చిన ఫిర్యాదుతో మేడిపల్లి పిఎస్ లో కేసు నమోదైంది. 2 రోజుల క్రితం తీన్మార్ మల్లన్న మెదక్ జిల్లా జహీరాబాద్ పర్యటనకు వెళ్లారు. అక్కడ బీసీ నేతలతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన బీసీలపై కవిత ఉద్యమం చేశారన్న విషయాన్ని తప్పుబట్టారు. దీంతో పాటు ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆగ్రహించిన జాగృతి కార్యకర్తలు హైదరాబాద్ మేడిపల్లిలోని ఆయన కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. అసలు జహీరాబాద్ లో తీన్మార్ మల్లన్న ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఇప్పుడు 42% రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ ఇచ్చినామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇస్తున్నామని ఆయన నిర్ణయం తీసుకోగానే కల్వకుంట్ల కవిత గారు రంగులు గులాలు పూసుకుంటా ఉంది. దునపోతింటే దుడ్డని కట్టేసినట్టు ఉంది కథ. బీసీలకు 42% ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము? నువ్వు బీసీయా? నీకు నాకేమైనా సంబంధమా? కంచం పొత్తుందా? మంచం పొత్తులు ఉన్నాయా మనకేమన్నా? నువ్వు పండుగ చేసుకునేది మాకు అర్థం కాలే. మా బీసీలకు 42% రిజర్వేషన్ నిజంగానే వచ్చిందంటే మా ఎస్సీ ఎస్టీ బిడ్డలు పండుగ చేసుకోవాలి, మా మైనారిటీ బిడ్డలు పండుగ చేసుకోవాలి. 78 ఏళ్ల సంధి మమ్మల్ని తొక్కి చిత్రహింసలకు గురి చేసి అసలు మీకు కూడే లేదురా ఈ భూమి మీద నిలబెట్టినటువంటి మీ జాతి పండుగ చేసుకునేది మాకు అర్థం కాలేదు. అది చూసిన వాళ్ళ నవ్వుతారు, ఈమెకేం సంబంధం ఎగురుతా ఉందని చెప్పి. సరే, ఆమె కథ అట్లుంటే మరి ఎందుకు బీసీలు మన రాజ్యం మనకు కావాలని అడుగుతున్నా అంటే, ఇవాళ పేపర్లలో ఒక వార్త వచ్చింది, మీడియా మిత్రులకు బాగా తెలిసి ఉంటది. బెంగుళూరులో కుక్కలకు, బెంగుళూరులో పట్నంలో తిరిగే ఊరు కుక్కలు ఉంటాయి కదా, ఊరు కుక్కలకు రోజుకు భోజనం పెడతందుకు 22 రూపాయలు 40 పైసలు ఖర్చు పెడతారట. ఈనాడు పేపర్లో ఉంది, లేదంటే టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉంది, మీరు చూడండి. బెంగుళూరులో రోడ్ల పండి తిరిగేటువంటి కుక్కలకు 750 క్యాలరీల శక్తినిచ్చే ఫుడ్ పెడతారట. చికెన్ బిర్యానీ పెడతారట ఆ కుక్కలకు. దానికోసం 2,90,00,000 రూపాయలను బెంగళూరు మహాపాలిక సంస్థ విడుదల చేసింది. ఇక్కడ మన సర్కారు బడులు ఉన్నాయి కదా, స్కూళ్ళు ఉన్నాయి కదా, మన తాన సర్కారు బడి లేదు మన ఊళ్ళో. సర్కారు బడికి పోతున్నటువంటి మన పోరానికి బ్యాగ్ వేసి తోలుతాం కదా సర్కారు బడికి. ఆడ మధ్యాహ్నం బువ్వ పెడుతురా, మధ్యాహ్నం బువ్వ పెడుతురు కదా, ఆ బువ్వకి ఎంత ఖర్చు పెడుతుంది ఎరికైనా ప్రభుత్వం? 8 రూపాయలు. బెంగళూరులో కుక్క తింటున్న తిండి కంటే ఈడ మన రాష్ట్రంలో మన పిల్లలు చదువుతున్నటువంటి సర్కార్ బడిలో 8 రూపాయల బువ్వ పెడతా ఉంటే కుక్క బతికెట్లుంది? ఈడ రాష్ట్రంలో మన బీసీ ఎస్సీ ఎస్టీలు చదువుకునే పిల్లల బతికెట్లుంది? ఎందుకు కావాలి బీసీ ముఖ్యమంత్రి అంటే, ఇక చాలు మీరు చేసిన ఈ అన్యాయం. కుక్కలకు పెట్టిన తిండి కూడా పెట్టకపోతే మాకు ఇందుకోసం బీసీ రాజ్యం కావాలని అడుగుతా ఉన్నా తప్పనే అడుగుతా ఉంది. దాడిపై తీన్మార్ మల్లన్న తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కల్వకుంట్ల కవిత ప్రేరేపించి తనపై హత్యాయత్నం చేసిందని తీన్మార్ మల్లన్న ఆరోపించారు. మేడిపల్లిలోని తన కార్యాలయం క్యూ న్యూస్ ఆఫీస్పై జై కవిత అంటూ డౌన్ మల్లన్న అంటూ 30 మంది దాడికి పాల్పడ్డారని తెలిపారు. తమ సిబ్బందిపై ప్రజలపై దాడి చేశారన్న ఆయన మా గన్మ్యాన్లు ఎంత నిలువరించినా వినకుండా లోపలికి వచ్చి దాడి చేశారన్నారు. సుచిత్రారావు అనే వ్యక్తి మా గన్మ్యాన్ వద్ద ఉన్న గన్ తీసుకొని తన మీద ఫైర్ చేసేందుకు ప్రయత్నం చేశారని, అప్రమత్తమైన గన్మ్యాన్ వెంటనే గన్ తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపారని తీన్మార్ మల్లన్న వివరించారు. ఈ రకమైనటువంటి హత్యా ప్రయత్నాలకు కూడా స్కెచ్లు వేస్తారన్న విషయం ఇయాలనే అర్థమైతా ఉంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలంతా ఎక్కడికక్కడ కల్వకుంట్ల కవిత దిష్టి బొమ్మలు తలగబెడతా ఉన్నారు. బీసీలను అనగదొక్కాలని చూస్తున్నటువంటి ఆమె పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. మేము కూడా ఖచ్చితంగా కార్యాచరణ చేస్తాం. ఈ దాడులతోటో, ఈ బెదిరింపులతోనో, ఈ హత్యాయత్నాలతోటో బీసీ ఉద్యమం ఆగిపోతుందని మీరు భ్రమపడితే నేను చెప్తా ఉన్నా, మీరు రాసి పెట్టుకోరి. రాబోయే 3 సంవత్సరాల్లో మిమ్మల్ని రాజకీయంగా పాతాళానికి తొక్కే బాధ్యత మాది. బీసీలము, అణగారిన వర్గాలము ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి మా ప్రయత్నంలో ఇసుమంతా కూడా తగ్గదు. మరింత రెట్టించిన ఉత్సాహంతోనే ముందుకు పోతాం తప్ప ఈ దాడులకు తీన్మార్ మల్లన్న భయపడు. ఇగో నా పైన దాంతో కొట్టడం జరిగింది. ఈ కొట్టినటువంటి నేను అడ్డుకోవడంతో మా బాలకృష్ణ మా గన్మెను
ఆయన వెపన్ లాక్కొని నా మీద కాల్పులు చేయడానికి ప్రయత్నం చేశారు. ఈ రకంగా ఒక ఎమ్మెల్సీని నేను నా పైన హత్యాయత్నం చేసేటువంటి ప్రక్రియ కల్వకుంట్ల కవిత గారు, ఆయన కుటుంబం, ఆమె కుటుంబం అంతా ఈ కార్యక్రమానికి తెగబడిందంటే ఇక మీరా మేమా బీసీలమా తేల్చుకుంటాం. ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాటు దోచుకున్నటువంటి కల్వకుంట్ల కవిత కుటుంబమా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2.5 కోట్ల బీసీ సమాజమా, ఇక తేల్చుకుంటాం మేము. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతా మేం పోరాడుతా ఉన్నాం, ఈ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలు బయట పెడతా ఉన్నాం, మాకు రాగాల్సినటువంటి వాటా గురించి మాట్లాడుతా ఉన్నాం, ప్రభుత్వాన్ని నిలబిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం మా సలహాలు స్వీకరిస్తా ఉంది, ఎక్కడైనా పొరపాట్లు జరిగితే సరి చేసుకుంటా ఉంది. ఈ ప్రభుత్వాన్ని మేము ప్రభుత్వంతో పోరాడుతా ఉంటే నీకేం బాధమ్మా? నీకు ఉనికి కావాలంటే మీ నాయన దగ్గర అడుక్కొచ్చుకో. బీసీ నాయకుల మీద, బీసీ నాయకత్వం మీద దాడులు చేస్తే నీకు ఉనికి వస్తుంది అనుకుంటే అది నీ భ్రమ. మరింత దిగజారిపోయి ప్రజల్లో చులకనవడం తప్ప ఇంకా ఏమీ ఉండదు. కాబట్టి కల్వకుంట్ల కవిత గారు, మీకు నేను చెప్తా ఉన్నా, మీరు ఇటువంటి చిల్లర మల్లర పనులు బంద్ చేసి మీ పంచాయతీ, మీ నాయన మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా బీసీల మీద తీస్తా అంటే మేము ఒప్పుకోము, మీ అన్న మీద ఉన్న కోపం అంతా మా మీద తీస్తా అంటే మేము ఒప్పుకోము. ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొంటాం. రాజకీయంగా ప్రజాక్షేత్రంలో ఏం జరిగిందో ఈ రక్త మరకలతోటే రేపు ప్రజల దగ్గరికి పోబోతా ఉన్నాం. చూస్తాం ఏం జరుగుతుందో. ఖచ్చితంగా మేము నమ్ముతా ఉన్నాం. ఫిర్యాదు చేయడం జరిగింది, పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది, సంబంధిత ఆధారాలను కూడా ఇవ్వడం జరిగింది. సో పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని అనుకుంటున్నాం. ఖచ్చితంగా కల్వకుంట్ల కవిత గారి ఎమ్మెల్సీ ఈ రకమైనటువంటి దాడులకు ప్రేరేపించి హత్యాయత్నాలు, సాటి ఎమ్మెల్సీ పైన హత్యాయత్నం ప్రయత్నించినటువంటి కల్వకుంట్ల కవిత గారి ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మా మీద దాడి చేసి మా ఆఫీసులో రక్తపు టేర్లు బారించి తీన్మార్ మల్లన్న తాకిన దెబ్బలు ఎవరు? కల్వకుంట్ల కవిత గారిక. మేము మా ఆఫీసులో ఉంటే ఇక్కడికి కిరాయి గుండాలను పంపి హత్యాయత్నానికి ప్రయత్నించిన కల్వకుంట్ల కవిత మీద చర్యలు తీసుకోవాలి. ప్రజాక్షేత్రంలోకి వస్తే మా బీసీ ఆడబిడ్డలు నిన్ను తరిమి కొట్టుడు గ్యారంటీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరోవైపు తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి కవిత ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కవిత, తెలంగాణ రాష్ట్రంలో మహిళలు అంటే ప్రత్యేక గౌరవం ఉంటుందని, బోనం ఎత్తుకున్న ఆడపిల్లను అమ్మవారిని చూసినట్టు చూస్తారని అన్నారు. కానీ బాధితయుతమైన పదవిలో ఉన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఎంత దారుణంగా మాట్లాడారో అందరూ చూశారని, నేను ఒక్కసారి కూడా తీన్మార్ మల్లన్నను పల్లెత్తు మాట అనలేదన్నారు. ఏది పడితే అది మాట్లాడితే సహించేది లేదని, ప్రజాస్వామ్యంగా మాట్లాడేందుకు వస్తే కాల్పులు జరుపుతారా అని ప్రశ్నించారు. మల్లన్నను తక్షణమే అరెస్టు చేయించకుంటే ఆయనను మీరే మాట్లాడించినట్లు భావించాల్సి వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. డీజీపీ ఆఫీస్ కి మరి తెలంగాణ జాగృతి కార్యకర్తల పైన ఫైర్ ఓపెన్ చేపించినటువంటి, బుల్లెట్ల వర్షం కురిపించినటువంటి తీన్మార్ మల్లన్న గారి మీద కంప్లైంట్ చేయడానికి డీజీపీ ఆఫీస్ కి రావడం జరిగింది. దురదృష్టం ఏంటంటే డీజీపీ గారు మరి వాళ్ళ ఆదివారం కాబట్టి తను రాలేనని చెప్పడం, రాష్ట్రంలో ఒక మహిళా ఎమ్మెల్సీ పైన ఇంకొక బాధ్యత గల పదవిలో కలిగినటువంటి తీన్మార్ మల్లన్న లాంటి ఎమ్మెల్సీ గారు కమెంట్ చేస్తే కూడా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కూడా పోలీస్ యంత్రాంగం స్పందించకపోవడం దారుణం. మరి మా జాగృతి కార్యకర్తలు ఎవరైతే ఆవేదనతోని, దుఃఖంతోని ప్రజాస్వామ్యయుతంగా ప్రశ్నించడానికి వెళ్ళినరో వారి మీద ఫైర్ చేయించడం అన్నది చాలా దారుణం. నిజంగా ఏమన్నా మా కార్యకర్తలకు అయి ఉంటే ఎవరు బాధ్యులు? మల్లన్న గారా, ప్రభుత్వమా? ఎవరు బాధ్యులు అన్నది తక్షణమే ఆన్సర్ చెప్పాలి. ఖచ్చితంగా అక్కడ జరిగినటువంటి సంఘటన మీద ఎంక్వైరీ చేపియాలి. ఇటువంటి గన్మెన్లను మిస్యూజ్ చేసుకునేటటువంటి, గన్మెన్లను తప్పుదోవ పట్టించేటటువంటి ప్రజాప్రతినిధి అయినటువంటి మల్లన్న గారి గన్మెన్లను తక్షణమే తీసివేయాలని చెప్పి నేను పోలీస్ శాఖ వారిని డిమాండ్ చేయడం జరిగింది. అట్లానే మల్లన్న గారు చేసినటువంటి ఈ యొక్క పనిని ఆయన ఆదేశంతోనే గన్మెన్లు ఫైర్ ఓపెన్ చేశారని నేను నమ్ముతా ఉన్నా. కాబట్టి వెంటనే వారి మీద అటెంప్ట్ మర్డర్ కేసు కూడా రిజిస్టర్ చేయాలని పోలీస్ శాఖ వారిని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి ఇవాళ ఇంత పెద్ద సంఘటన రాష్ట్రంలో జరిగితే కూడా డీజీపీ గారు సెలవు దినంగా ఉండి ఇంట్లో ఉండి రాలేదంటే ఖచ్చితంగా దీని వెనుక ముఖ్యమంత్రి గారు ఉన్నారని మేము నమ్మాల్సి వస్తుంది. అందుకే మళ్ళొకసారి మేము మా తెలంగాణ జాగృతి తరఫున, తెలంగాణ ఆడబిడ్డలందరి తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీరు
తీన్మార్ మల్లన్న గారిని వెంటనే అరెస్ట్ చేయండి. మీ ఇంటి ఆడబిడ్డలపై అనుచితమైన వ్యాఖ్యలు చేసిందని చిన్న చిన్న జర్నలిస్టులను మరి మీరు అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండ్రు. మరి ఇంత పెద్ద మాట ఒక తెలంగాణ ఆడబిడ్డనేటువంటి నన్ను అంటే మీరు చూస్తూ ఊరుకుంటే ఈ మాటలన్నీ కూడా మీరే అనిపించిన తెలంగాణ ఆడబిడ్డలు అనుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి మీ ఇంటి ఆడబిడ్డకో న్యాయం, తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఒక న్యాయం ఉండొద్దని కూడా ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తూ తక్షణమే తీన్మార్ మల్లన్న గారి మీద మరి ఎంక్వైరీ వేయాలి, జరిగినటువంటి సంఘటన మీద ఎంక్వైరీ వేయాలి. ఎవరు షూట్ చేయమన్నారు, ఎందుకు గన్మెన్ షూట్ చేసినారు? ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మేము వేలాది నిరసన చేసినాం, ఎక్కడా కూడా ఎవరు కూడా కంట్రోల్ తప్పలే. ఆనాడు కాంగ్రెస్ మీదనే మేము ఉద్యమం చేసినాం, కానీ ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా గన్మెన్లతోని మరి షూటింగ్ చేపేయలేదు, తెలంగాణ ఉద్యమకారుల మీద ఫైరింగ్ చేపేయలేదు. మరి ఇవాళ ఇంత స్థిమితం లేనటువంటి ఒక ఎమ్మెల్సీ ఆయన గన్మెన్లు ఉండడం అవసరమా? ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి ఈ సందర్భంగా యూపీఎఫ్ కన్వీనర్ వల్ల శివశంకర్ గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మల్లన్నపై చర్యలు తీసుకోవాలని కల్వకుంట్ల కవిత డీజీపీ జితేందర్కు ఫిర్యాదు చేశారు.